ఎర్రవల్లి ఫామ్ హౌస్లో కేసీఆర్తో భేటీ అయ్యారు కేటీఆర్. కవిత వ్యాఖ్యలు, లేఖలో ఇద్దరి భేటీపై ఆసక్తి నెలకొంది. అయితే కాళేశ్వరం నోటీసులతో పాటు తాజా పరిణామాలపై చర్చిస్తున్నట్టు సమాచారం. ఎర్రవల్లి ఫామ్ హౌస్లో కేసీఆర్తో భేటీ అయ్యారు కేటీఆర్. కవిత వ్యాఖ్యలు, లేఖతో ఇద్దరి భేటీపై ఆసక్తి నెలకొంది. కాళేశ్వరం నోటీసులతో పాటు తాజా పరిణామాలపై చర్చిస్తున్నట్టు సమాచారం. ఎర్రవల్లి ఫామ్ హౌస్లో కేసీఆర్తో భేటీ అయ్యారు కేటీఆర్. కవిత వ్యాఖ్యలు, లేఖతో ఇద్దరి భేటీపై ఆసక్తి నెలకొంది. కాళేశ్వరం నోటీసులతో పాటు తాజా పరిణామాలపై చర్చిస్తున్నట్టు సమాచారం. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీను ఫోన్ లైన్లో అందిస్తారు. శ్రీను, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు చేరుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ తో సమావేశమయ్యారు. ఇటీవల 3 రోజుల క్రితం కవిత రాసినటువంటి లేఖ ఏదైతే ఉందో ఆ లేఖ సంచలనం సృష్టించింది తెలంగాణ రాజకీయాల్లో. ఆ లేఖ నేపథ్యంలో, కవిత లేఖ నేపథ్యంలోనే ఇద్దరు భేటీ కొనసాగుతున్నట్టయితే చర్చ నడుస్తుంది. ప్రధానంగా కవిత రాసినటువంటి లేఖ అంశంతో పాటు ఇటీవల మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావుకి కాళేశ్వరం కమిషన్ నోటీసులు కూడా ఇచ్చింది. ఆ నోటీసులపై కూడా ఇద్దరు నేతలైతే చర్చిస్తున్నట్టయితే సమాచారం అందుతుంది. ఇద్దరు కూడా దాదాపు 15 నిమిషాల క్రితమే కేటీఆర్ చేరుకున్నారు. ఇద్దరు కూడా ప్రధానంగా ఈ 2 అంశాలతో పాటు పార్టీలో జరుగుతున్నటువంటి తాజా పరిణామాలపైనే చర్చిస్తున్నారు. కవిత లేఖ రాసిన తర్వాత గత 3 రోజులుగా కూడా తన ఫామ్ హౌస్ కి కేసీఆర్ ఎవరిని కూడా రానివ్వడం లేదు. అటువంటి సందర్భంలో ఈ రోజు కేటీఆర్, నిన్న కూడా కవిత వచ్చి కేసీఆర్ ని కలుస్తారని చెప్పి ఊహాగానాలు వినిపించినా కూడా నిన్న కవిత రాలేదు. ఈ రోజు కేటీఆర్ రావడంతో మాత్రం ఈ భేటీపై మాత్రం ఆసక్తి నెలకొంది. అసలు దీనిపైన ప్రధానంగా కవిత రాసినటువంటి లేఖ అంశం పైన చర్చిస్తారా, లేకపోతే కాళేశ్వరం కమిషన్ నోటీసుల పైన చర్చిస్తారా అన్నది మాత్రం తెలియాల్సి ఉంది. ప్రధానంగా మాత్రం పార్టీలో జరుగుతున్నటువంటి పరిణామాలు, కవిత లేఖ వల్ల పార్టీకి ఏమన్నా ఇబ్బంది కలుగుతుందా అన్న అంశంపై కూడా మాత్రం ఇద్దరే చర్చిస్తున్నట్టయితే సమాచారం అందుతుంది. సంతోష్. రైట్, థ్యాంక్ యూ శ్రీను. ఎర్రవల్లి ఫామ్ హౌస్లో కేసీఆర్తో భేటీ అయ్యారు కేటీఆర్. కవిత వ్యాఖ్యలు, లేఖతో ఇద్దరి భేటీపై ఆసక్తి నెలకొంది. కాళేశ్వరం నోటీసులతో పాటు తాజా పరిణామాలపై చర్చిస్తున్నట్టు సమాచారం.